ఏమైందిరా శ్రీకాంత్గా గట్ల ఎడుతున్నావు? చెప్పురా శ్రీకాంత్గా, నీ బాధ నా బాధ కాదారా శ్రీకాంత్గా, ఎందుకు ఎడుతున్నావురా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం వెనుక నాకు బాధ ఉంది, అందుకే ఏడుపు వస్తుంది అన్నావు. కటింగ్ ఇయ్యకు, కుర్చీ కుర్కల పేరు ఎత్తా బిడ్డ. ఏమైందో చెప్పు అన్న. ఎన్నుకున్న ఫ్యామిలీని చూసినావు అన్న, ఒకసారి ఎన్నుకున్న ఫ్యామిలీని చూడు. చూసిండ్రా, మంచిగా ఉంది కదా ఫ్యామిలీ మొత్తం అన్న. ఆ ఫ్యామిలీని చూస్తే నా లైఫ్ గుర్తుకొస్తుంది అన్న. దేవుడికి ఏం పాప చేసిందో నా లైఫ్ ఇట్లా రాసిందన్న. బండి మీద పోతే అద్దాలు పెట్టుకొని గాలిపిట్ట పోయినట్టు పోతున్నా, కానీ అందరూ ఏమనుకుంటూ లాగంచి పోతున్నాను. కానీ ఏంటంటే నా బాధ ఇక్కడ బండి చాలు చేస్తే హైదరాబాద్ దాకా ఏర్చుకుంటూనే ఉంటా అన్న. అందరికీ ఏమనిపిస్తుంది అంటే నేను బండి మీద పోతే గాలిపిట్ట పోయినట్టు పోతున్నావు శ్రీకాంత్ అని అనుకుంటాడు. కానీ నా బాధ ఓనికి తెలుసు అన్న. ఓనికన్నా చెప్పిన కానీ ఇంకొనికి సంధించినట్టు అవుతుంది అన్న. రాజన్న అందుకే వాళ్ళకి చెప్పక అద్దాలు పెట్టుకున్నా ఏర్చుకుంటూ పోతా అన్న. నా లైఫ్ ఎప్పుడు మారుతుంది ఏమో రాజన్న. ఇట్లా లైఫ్ పగున్నను కూడా రావద్దన్న. దేవుడు ఇట్లా రాయొద్దన్న లైఫ్లని. ఏంటంటే నేను అనుభవిస్తున్నా కాబట్టి తెలుసు అన్న. అలా ఉన్న పెద్ద మనిషికి ఏం తెలుసు, ఆనికేంది చీకని అని మా రాజు అని అనుకుంటాడు. కానీ నా బాధలోనికి తెలుసు అన్న. ఏం చెప్పుకుంటావు అన్న, మా లైఫ్ ఇట్లా అయిపోయింది. దేవుడు మా అన్ని జాతకాలకి ఎందుకు రాసిండు ఏమో. అవరా శ్రీకాంత్గా, దేవుడు నీ రాత మంచిగా రాస్తే నువ్వు ఆగుతావారా? అవుదువా? దేవుడు నా చేసుకుందావారా? చేసుకోపోదు కదారా. అందుకే దేవుడు కట్టాలు పెట్టిండు, బాధలు పెట్టిండు. అన్ని అర్థం చేసుకుంటేనే నువ్వు శ్రీకాంత్ అని తెలుసు. ఇప్పుడు బాధ పెట్టేది బండి మీద బుర్ర బుర్ర అనిపోతావు. నీకేం బాధ ఉందని తిరగదు అనుకుతున్నావు అనుకుంటాడు. అందుకే నీకు బాధలు పెట్టిండ్రా. లైఫ్ అంటే ఏందని ఏర్పడతానుకు తెలుసారా శ్రీకాంత్గా. అది నువ్వు కూడా ఏర్చుడేనారా. లైఫ్ ఎప్పుడు ఎలా ఉండేది తెలియదురా శ్రీకాంత్గా. ఇప్పుడు బండి మీద బుర్ర బుర్ర అనిపోతున్నావు. ఇంటికి దాకా గ్యారెంటీ ఉందారా? ఫోన్పే గూగుల్ పే 1000 రూపాయలు కొట్టగానే టంగ్ వన్ మిస్ అయిపోతుంది. కానీ నువ్వు బండి మీద లగాంచిపోతున్నావు. బండి చాలు చేసిన వాళ్ళు 2 నిమిషాలకి ఇంటికాడ ఉంటున్నావారా? కాదు, అట్లా పోయి కర్మార్ పోయి ఛాయ్ తాగచ్చి ఇంటికి పోతున్నావు. కర్మార్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఎంతసేపు పడుతుంది? గంట పడుతుంది. ఆ గంట సేపట్లో నువ్వు లైఫ్ ఏమన్నా చేంజ్ అవుతుందారా? ఎందుకురా శ్రీకాంత్గా సిటార్లు ఎత్తావు? అవ్వతాడా అన్న. అటు పోయి ఇటు పోయి గూగుల్ పే ఫోన్పే అని నాకేసి పెట్టినావుగా పంచు. నా లైఫ్ మంచి లేదని నీకు చెప్తే ఇంతకుముందే చెప్పిన వాళ్ళకన్నా చెప్తే వాళ్ళకి అందించినట్టని. కానీ అదే అడ్వాన్స్గా తీసుకొని నాకే ఎత్తున్నాయే రాజన్న. అయ్యో రాజన్న, నేను చూడగానే ఉంటున్నా. ఎందుకే అన్నా నన్ను ఇట్లా ఎత్తున్నావు? నాకు రాజత్తది రాజన్న, నువ్వు అట్లా ఏకే రాజన్న. అరే నేను నిన్నేమన్నా అన్నారా? ఇట్లుంటుంది లైఫ్ అని చెప్పినా కానీ వెనుక ఫోటో పెట్టుకుని ఎరుతున్నావు అని అడిగిన కరువానికి అటు పోయి ఇటు పోయి నన్ను అంటున్నా. ఏందిరా ఈ పద్ధతి కాదు కదా శ్రీకాంత్గా. నీకేందిరా కొండాడి కింద 10 మందిని ఎక్కించుకొని మీరే దించుతావు, మీద 10 మందిని ఎక్కించుకొని కింద దించుతావు. ఏముందిరా, మంచి మంచి ఆంటీలతో సూపర్ చేసుకున్నావు. మాదేముందిరా, పోతాం అట్లా పోయి తిరిగి వచ్చి షాపులో అవ్వుకుంటావు. నీలాగానే అరా శ్రీకాంత్గా. అన్న ఒకరోజు నా ఎంబడి ఉందన్న. నీ లైఫ్ మంచిగా ఉందో నా లైఫ్ మంచిగా ఉందో ఏర్పడుతుంది. ఎందుకు రాజన్న, నాకేదో బాధ ఉందని నేను బాధపడితే నాకే ఉల్టా సెటార్లు ఎత్తున్నావు. ఈ పద్ధతి కాదు రాజన్న, నువ్వు ఇట్లా వేయద్దన్న. పుట్టరాజు గారు మంచివాడు ఉండే, ఎందన్నా కానీ అన్నా అన్నా అన్నటోడు. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని పుట్టరాజు గారు కూడా దగ్గరికి వస్తలేదు. ఏం చెప్పాలను ఏందో నాకు అర్థం కాకుండా అయిపోయింది. ఏమో రాజన్న, గిట్లయితే ఎట్లనే ఏమో తీరా. ఇక పుట్టరాజు గడే అంతగానో ఉన్నప్పుడు మరి నీతో నేందిరా. ఇక నేను పోతున్నా తీయలేవరా. ఇక అంతనే మాట్లాడుకో, అంతో నీతో చేసుకో. ఏ ముచ్చటకైనా పుట్టరాజు గారిని పిలిపించుకో. నాకు ఫోన్ చేయక ఇంకోసారి. ఇట్లా అంటేనే బాధ. నువ్వు అంటేనే ఏం లేదు కానీ నేను అన్న వరకే ఉంది. ఎందుకే రాజన్న ఇట్లా చెప్తున్నావు? ఇట్లా వేయద్దన్న, అలగద్దన్న. చిన్న పిల్లలాగా ఎందుకు అలుగుతున్నాయని ఊకే అలగకు. ఇది పద్ధతి కాదే అన్న. ఇక సాల్తీ కానీ ఇక 90 దాకా దెంప అట్లా పోయి ఇక ఊకే లొల్లైంది. కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయి.